Well, we certainly have lost the momentum, brother, because this is not my, criticism or my accusation. In fact, it's government's own confession. अगर आप देखेंगे 2023 में जब हम लोग सत्ता से हट गए यहाँ पे, उस दिन हैदराबाद में आईटी एम्प्लॉयमेंट अगर आप नंबर्स देखेंगे तो 9,46,000 जॉब्स आईटी सेक्टर में थे. ये NASSCOM और STPI का रिपोर्ट था. हाल ही में जो बजट सेशन हुआ जिसमें गवर्नर का एड्रेस भी था और बजट पे स्पीच भी था, दोनों में गवर्नमेंट ने कन्फेशन दिया कि आईटी जॉब 7,000 घट गए, कम हुए. नुकसान किसका हो रहा है? तेलंगाना का युवा का, देश का युवा का. तो किस वजह से हुआ? एक नाकाम सरकार है यहाँ पे जिससे कुछ नहीं होता. राहुल गांधी गवर्नमेंट एम्प्लॉयमेंट की बात करे ना, वो बात मुकम्मल हुआ, नो वो बात को निभाए. और यहाँ पे प्राइवेट सेक्टर में भी नंबर घट रहे हैं. क्यों घट रहे हैं? आज चीफ मिनिस्टर के घर के ठीक पीछे, मैं नहीं कह रहा हूँ, एक मिनिस्टर साहिबा है, उनकी लड़की है, श्रीमती कोंडा सुरेखा जी की लड़की है. वो खुद बयान देती है खुलेआम कि चीफ मिनिस्टर के घर के ठीक पीछे एक इंडस्ट्रियलिस्ट के सर पे बंदूक लगा के एक्सटॉर्शन किया जाता है. कैसे रहेगा इंडस्ट्री ऐसे माहौल में? जब कोई चीफ मिनिस्टर का बहुत करीबी आदमी जाके अगर कानपट्टी पे बंदूक लगाएगा तो कैसे फिर इंडस्ट्री आएगा यहाँ पे? तो यही हो रहा है इस तेलंगाना में. एक माफिया राज चल रही है और जो बच्चों के साथ वादा किया गया वो नहीं निभाते हैं. इसलिए बच्चे सुइसाइड नोट लिख के, कल वेनू करके बच्चा है खम्मम में, सुइसाइड नोट लिख के राहुल गांधी तक ये चिट्ठी पहुँचे, ये उसका रिक्वेस्ट था और वो लिख के कल उसने सुइसाइड करने की कोशिश की. ఫస్ట్ అయితే నిరుద్యోగుల తరపున దండయాత్ర చేస్తున్నామా చేయనియండి, తర్వాత పాదయాత్ర చేద్దాం. థ్యాంక్ యూ బ్రదర్ అందరికీ. భయ నేను మీకు ఒకటే మళ్ళీ చెప్పేది, మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేసేది, జూలై మాసం మొత్తం వర్షాలు పడేదాకా కింద గోదావరిలో నీళ్లు కన్నెపల్లి దగ్గర పోతున్నా దాన్ని ఎత్తకుండా రాష్ట్ర రైతాంగాన్ని ఎండబెట్టిన క్రిమినల్ అండ్ వేస్ట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఇవాళ వాస్తవాలే. ఇవాళ రేపు పాపం 4 TMCలు రాగానే దానికి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక హెలికాప్టర్ వేసుకొని పోయి పోజులు కొట్టి అక్కడ నుంచి ఏదో పెద్ద పీకి పందిరేసినట్టు ఆయన మర్చిపోతున్నాడు ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎల్లంపల్లి నుంచి మిడిమానకి నీళ్ళు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? గాయత్రి పంప్ హౌజు, నంది మేడారము ఎవరు కట్టించారు? కాళేశ్వరంలో భాగం కాదా అది? అసలు ఆయనకి ఏమైనా అవగాహన ఉందా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి? గాయత్రి పంప్ హౌజు, నంది మేడారం పంప్ హౌజు కాళేశ్వరంలో అంతర్భాగమా కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడా? ఇవాళ రివర్స్ పంపింగ్ చేస్తున్నారు మిడ్మానేర్ నుంచి నీళ్లు పైకి SRSPకి. మరి ఎవరు కట్టించారు అది? కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అది? కాబట్టి ఎన్ని కథలు చెప్పినా ఇవాళ మా రైతాంగానికి స్పష్టత వచ్చింది, వీళ్ళకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశమే లేదు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మేము అందరం మొక్కుతున్నాం. నిన్న కూడా నేను బోనాల దగ్గర పోయాను, లష్కర్ బోనాలకు పోయి మహంకాళి తల్లిని కోరుకున్నాను వర్షం పడాలని. మేము కోరుకుంటున్నాం రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలి, రైతులు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. దెబ్బన పడకపోతే మళ్ళీ వీళ్ళ భాగవతం బయటపడుతుంది, మీరే చూస్తారు. ఎవడో తలకు మాసిన వెధవలు మాట్లాడే చిల్లర మాటలకు స్పందించాల్సిన అవసరం మాకు లేదు. భయ్యో ఎన్నడతారు భయ్య ఒకసారి. నేను ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మెట్రో రేవంత్ రెడ్డి గారి ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంటుంది భయ్య. అందులో మీరు అనుమానపడకండి. ప్రతి స్కీమ్ అంటే దాని వెనక ఒక స్కామ్ ఉండదు, ఏది ఉండదు. 280 ఎకరాలు నొక్కేయడానికి అనుముల బ్రదర్స్కి ఆయన చుట్టుండే అనుయాయులకు కట్టబెట్టడానికి ఈ స్కెచ్ అంతా. ఒక ప్రైవేట్ కంపెనీ నెత్తిన ఉన్న అప్పును తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్దడమే మూర్ఖపు నిర్ణయం. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఆ రోజు కూడా అడిగాను, మళ్ళీ అడుగుతున్నా. మేము రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మేము మెట్రో ఎక్స్పాన్షన్కి టెండర్కి పోయాము, టెండర్ పూర్తి చేశాము, పని మొదలుపెట్టే దశలో ఈ మూర్ఖుడు ఆపాడు. మరి మాకు అభ్యంతరం చెప్పని కేంద్రం నీకెందుకు అభ్యంతరం చెప్పింది? ఏ కారణం చేత నువ్వు అసలు మెట్రోని టేక్ ఓవర్ చేశావు? ఎవరికి చెప్తావు? 3వది, అసలు ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసే కదా మెట్రోని కానీయకుండా చేసింది మా గవర్నమెంట్లో. లగ్డికాపూల్ నుంచి BHEL వరకు ట్రాఫిక్ లేదని చెప్పారు ఎవరు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఘనా పార్టీలు. చిన్న పట్టణాలు లక్నో, మీరట్ కూడా మెట్రోలు ఇచ్చిన వాళ్ళు. హైదరాబాద్ లాంటి అతి ప్రాముఖ్యత కలిగిన నగరం, ఇట్లాంటి నగరంలో ట్రాఫిక్ లేదంటే ఎక్కడి నుంచి లగ్డికాపూల్ నుంచి BHEL ఆ కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ఒకసారి ట్రాఫిక్లో ఇరికిస్తే అయిపోద్ది, అందరికీ తెలిసి వస్తుంది ట్రాఫిక్ ఉందా లేదా. థ్యాంక్ యూ.